డైలీ టేస్ట్ ది డైలీ. ఢిల్లీలో వైసీపీకి చావు దెబ్బ. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ దానిపై నిలదీయటం ప్రతిపక్షం చేయవలసిన బాధ్యత. అయితే తాజాగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాన్ని కంప్లీట్గా ప్రైవేటీకరణ అని చెప్పేసి వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడతాం. దీనిలో భాగంగా కోటి సంతకాల సేకరణ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. సో ఈ నేపథ్యంలోనే ఇదే స్టాండ్ని మరి ఆ ఎంపీలు కూడా పాటించాలిగా. సో వైసీపీలో ఉన్నటువంటి లోక్సభ ఎంపీలు కావచ్చు, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, వీరందరూ కలిసి కేంద్ర పెద్దల దగ్గరకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి కూడా వెళ్ళారు. ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ రిఫరెండం ఇదిగోండి మాకు ఏపీలో మెడికల్ కాలేజెస్ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు పీపీపీ పద్ధతిలో అని చెప్పేసి అనేసరికి ఆవిడ గట్టిగానే డోస్ ఇచ్చారట. అసలు పీపీపీ అంటే తెలుసా? దాన్ని ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు? యాక్చువల్గా ఈ పీపీపీ విధానం వలన మెడికల్ కాలేజీలు త్వరగా కంప్లీట్ చేసుకుంటాయి, నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత సదుపాయాలు త్వరితగతిన ప్రారంభించవచ్చు, ఆ సేవలు కావచ్చు, సదుపాయాలు అన్నీ సమకూర్చితే అని చెప్పేసి అంటూనే కాదండి ఇందులో ప్రైవేటైజేషన్ అనేది ఉంది కదా అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ఏ రకంగా ప్రైవేటైజేషన్ అవుతుంది? అది ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఆ సీట్స్ కావచ్చు, అక్కడ వైద్య సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు ప్రైవేటీకరణ ఎలా అవుతుంది అని చెప్పేసి ప్రజలకు ఏదో మీరు మసిపూసి మారేడుగా చేసినట్టుగా నా దగ్గర చెప్పొద్దు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఒక ఎంపీ ఈ మాట అన్నందుకు కానీ ఆవిడ డోస్ ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే చేసేదేమీ లేక వెనుదిరిగారు. అసలు మామూలుగా దీంతోపాటు ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది, అది చెప్తాను అది కూడా ఏంటనేది. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానాన్ని అనుసరించడం ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా అటు కర్ణాటకలో కావచ్చు, యూపీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, తాజాగా ఢిల్లీలో కావచ్చు ఇదే పందాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఢిల్లీలో 11 కాలేజీలకు సంబంధించి ఇప్పుడు నిర్మాణానికి అది కూడా పీపీపీ విధానానికే ఆ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. సో ఆ విధంగా ఇస్తే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? నిర్మాణ వ్యయం త్వరగా పూర్తవుతుంది. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటైజేషన్ కంప్లీట్గా కాదు అనే దాన్ని చూపిస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. సో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ పీపీపీ విధానాన్ని పాటిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అడగడం అంటే చూడండి, దానిని బట్టి వీళ్ళు చెబుతున్నది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, ఏమైనా సంబంధం ఉందా? ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి వైద్య కుటుంబ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం, సో దీనికి సంబంధించి వాళ్ళు కేంద్రానికి ఒక నివేదికను సమర్పించారట. అదేంటి అంటే పీపీపీ విధానాన్ని పాటించడమే కరెక్టు, దానివల్ల ఈ విధంగా త్వరగా నిర్మాణ వ్యయం పూర్తయిపోతుంది, ఆ తర్వాత వైద్య సదుపాయాలని అక్కడ కల్పించి పేదవాళ్ళకి వైద్యాన్ని కూడా అందించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నివేదికనిచ్చారు. సో ఆ రకంగా ఆ నివేదికనిచ్చిన తర్వాత ఇక్కడ పీపీపీ విధానం అనేది ప్రైవేటీకరణని ఏ రకంగా మాట్లాడతారు? ఇది ఒక తంతు. ఇక దాని తర్వాత వీళ్ళు నిర్మలా సీతారామన్ గారి దగ్గరే ఆ విధంగా అవమానాలు పాలైంది కాకుండా మరలా వేరే బీజేపీ ఎంపీ వద్దకు వెళ్ళి వాళ్ళ ద్వారా అమిత్ షా గారి అపాయింట్మెంట్కి ప్రయత్నాలు జరుగుతున్నాయట. సో ఇంతకీ దేని గురించి అని అంటే ఇదే పీపీపీ విధానాన్ని అని అంటే ఆ బీజేపీ ఎంపీ కూడా చాలా గట్టిగానే డోస్ ఇచ్చి అసలు ఏమాత్రం కూడా అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉండదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పారట. ఇది తాజాగా వస్తున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి వైఖరితో వీళ్ళు వెళ్ళి గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఎలా తీసుకుంటారు, ఆయనకి ఆ రిప్రజెంటేషన్ ఎలాగిస్తారు? ఇప్పుడు గవర్నర్ గారు ప్రశ్నిస్తారుగా ఖచ్చితంగా, అసలు ఏంటి మీరు ఎందుకని ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ని మరలా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది కాదు నాన్న, ప్రైవేటైజేషన్ అంటే ఇట్లా ప్రైవేటైజేషన్ లేదు కదా, గవర్నమెంటే మానిటరింగ్ చేస్తుంది కదా, ఇది ఈ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, మెడికల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు, మరి అటువంటిప్పుడు కంప్లీట్గా మీరు ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు, పేదవాళ్ళకి వైద్యం దూరం అవుతుందని ఎలా చెప్తారు అని చెప్పేసి రేపు గవర్నర్ గారు అడిగితే, గవర్నర్ గారు ఎవరు? ఆయన మాజీ సిజేఐ. సో అటువంటి ఆయన ఒక చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? సో ఆయన ఈ ప్రశ్నలన్నీ అడగకుండానే రిప్రజెంటేషన్ ఈగానే తీసుకొని సంతకం పెట్టేస్తారా? ఏం చెప్పాలి ఇక్కడ?
సో అంటే వీళ్ళు అవలంబిస్తున్న విధానం, వీళ్ళకి ఇప్పటివరకు కూడా ఏ విషయం పైన నిరసన తెలపాలి, ఏంటి, ఎంత కాంక్రీట్గా మనం దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే విధానం ఏ విషయం మీద దొరక్క చివరికి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాంట్లో ప్రైవేట్ అనే పదం ఉంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని ఇప్పుడు ఈ ప్రచారం చేసుకుంటే పోని ఇది ఎక్కడా లేదు, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కావాలని చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ తరహాలో ఈ వైద్యాన్ని కూడా తయారు చేస్తున్నారు, పేదలకు అందుబాటులో లేకుండా వైద్య సదుపాయాల్ని అని చెప్పేసి చెప్పడానికి ఏమైనా ఉందా అంటే అది కానే కాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పాలసీని అవలంబిస్తూ ఉన్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమాలని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు దీన్ని చిలికి గాలవాన్ అనేట్లుగా ఒక విషయాన్ని పదే రిపీటెడ్గా చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా ఓహో నిజంగానే ప్రైవేటైజేషన్ చేస్తున్నారేమో, అందుకనే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అటాకింగ్ మోడ్ ఏమి లేదు, ఏమీ మాట్లాడట్లేదు, కౌంటర్ కూడా వేయట్లేదు అని చెప్పేసి బాగుంటుందిగా. ఈ విషయంలో కొంత ప్రభుత్వం వెనకబడే ఉందని అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం తరపున ఏ ఒక్కరు కూడా దాన్ని కరెక్ట్గా డిఫెండ్ చేసుకునే పరిస్థితి కనపట్లేదు. అంతెందుకు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ ఆయన కూడా పెద్దగా దీనిపైన స్పందించట్లా. మరి స్పందించకపోతే దేనికి నిదర్శనం ఇది? కాబట్టి ఇక్కడ ఈ ప్రధానమైన అంశంలో వీళ్ళు ఢిల్లీ వేదికగా ఆ కేంద్ర మంత్రులను గెలిచినా లేదా బీజేపీ ఎంపీలను గెలిచినా కానీ అక్కడ ఆ పప్పులేం ఉడకల. క్లియర్ కట్గా వాళ్ళు చెప్పారు అది ప్రైవేటైజేషన్ కాదు, ఈ విధంగా ఉంది, స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్లోని ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటుంటే ఇప్పుడు మామూలుగానే ఈ మెడికల్ కాలేజీలు సాధారణంగా ఈ పీపీపీ విధానాన్ని ప్రక్కన పెట్టేసి డైరెక్ట్గా ప్రభుత్వమే కట్టించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంతకాలం పడుతుంది? ఎందుకంటే దానికి నిధులు సమకూర్చాలి, శాంక్షన్లు రావాలి, ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ కూడా ఫాస్ట్గా పనిచేయాలి. అతను ఫాస్ట్గా చేస్తాడా? ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి బిల్లింగ్ రావాలి, ఆ బిల్లింగ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ యొక్క వేగవంతంగా ఉంటాయి పనులు. సో ఇలా కాకుండా పీపీపీ విధానం అయితే ఇప్పుడు బిడ్లు కూడా వేసే ప్రయత్నం జరుగుతుందన్నమాట ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించిన కాలేజెస్కి. సో ఇటువంటి తరుణంలో చాలా వరకు వేగవంతంగానే పని అవుతే అది ఎవరి కోసం చేస్తున్నట్లు? పైగా ఈ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ఒక 250 వరకు పెంచాలి అని చెప్పేసి ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం, వైద్య కుటుంబాల పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా రిఫర్ చేసిందట. సో పీపీపీకి ఇవ్వడంతో పాటుగా ఆ సీట్లు కూడా పెంచండి అని చెప్పేసి. సో ఆ సంఘమే ఆ రకంగా వాళ్ళన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని రీసెర్చ్ చేసి ఇదిగో దేనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది, లేదా ఇలా చేస్తే నష్టం ఉంటుందా, ప్రజలకు ఏదైతే సుఖం అని చెప్పేసి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఆ కమిటీ నిర్ణయించుకుంటుంది కదా. సో ఆ కమిటీ కంటే వీళ్ళు అంత మేధావులా, లేదు అలా కాదు ఇలాగే ఉంటుంది దానివల్ల అని చెప్పేసి చెప్పడానికి. అందుకనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా దీనిపైన గట్టిగా రియాక్ట్ అవ్వడం, దాని తదుపరి వేరే ఆప్షన్ కోసం అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరపడం, అది బెడిసికొట్టడం. రేపు మరి గవర్నర్ గారు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా, ఏం జరగబోతుంది? ఎందుకంటే ఒక ఎంపీనే దానిపైన ఇదిగో ఇలా కాదు ఇలా అని గట్టిగా మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా ఇది గవర్నర్ గారి దగ్గర ఓ విధంగా పెద్ద దెబ్బ పడబోతుంది అనే సంకేతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇది కాదు ఇదని చెప్తారు. వీళ్ళు ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అదే స్టాండ్ అని చెప్తారు. ఆ స్టాండ్ అని చెప్తే రేపు గవర్నర్ గారు అడిగిన ప్రశ్నలకి నీళ్లు నవ్వడం తప్ప ఇంకేమైనా సమాధానం ఉంటుందా? కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఇది ప్రైవేటైజేషన్ కాదు, ప్రభుత్వమే మానిటర్ చేస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది. ఇది పొరుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలుపరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటైజేషన్ అనే పదాన్ని రేపు గవర్నర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే ఇక ఆయన ఏమంటారు? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో బెడిసికొట్టేలాగా ఉంది మనకి అని చెప్పేసి చివరికి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకొని మనం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకు వచ్చిన గోళ్ళే మళ్ళీ రేపు ఆయన ప్రశ్నలు అడిగితే మనమే సమాధానం చెప్పాలి అని కొంత వెనకడుగు వేసే పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇక వీళ్ళు వెనకడుగు వేస్తారా? లేదు వెనకడుగు వేస్తూనే పైకి మాత్రం మేము అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్తా ఉంటారా? ఇప్పుడు ఆ కోటి సంతకాల సేకరణ అది తీసుకెళ్ళి ఇది విధానం అని చెప్పేసి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ నాయకులు ఎంతమంది ఈ రకంగా వచ్చారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని పట్ల కొంత వెనకడుగు వేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. మరి చూద్దాం అది గవర్నర్ దాకా వెళుతుందో లేదు వద్దులేను వీళ్ళు వెనక సర్దుకుంటారా ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా వీళ్ళు ఈ పీపీపీ విధానం పైన ఢిల్లీలో కొంతమందితో చర్చలు జరిపిన తర్వాత అవి కూడా బెడిసికొట్టడం వలన చావు దెబ్బ తగిలింది అని అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.